ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా, తప్పనిసరిగా ముగ్గు వేసుకున్నప్పుడు ముగ్గులో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. మ్. ఇంతెంత పసుపు, ఇంతెంత కుంకుమ, మ్. పువ్వులు, మ్. అన్ని రకాల పువ్వులు. మ్. అది ముగ్గులాగా తోచదమ్మా నాకైతే. ఏదో పూజలు చేసుకునేటప్పుడు వేస్తారు చూడండి, ఆ పూజ పదం మనం వాడకూడదు ఈ సందర్భంలో. యంత్రం మ్. అంతలా అనిపిస్తా ఉంటుందమ్మా. మ్. అసలు ముగ్గులో కుంకుమ, పసుపు, పువ్వులు ఇలాంటివి వేసుకోవచ్చా? ఎవరిని ఏమి అనేటటువంటి పరిస్థితుల్లో లేకపోయామమ్మా. ఇప్పుడు ముగ్గు అన్నది మనం తెలుగులో వాడుతున్న పదం. ముగ్గు అన్న పదం నుంచి ముగ్గు వచ్చిందో, ముగ్గులోంచి ముగ్గు అనే పదం వచ్చిందో నాకు తెలియదు. ఎందుకంటే ముగ్గు అనేటటువంటిది వేసే పిండికి వాడేటటువంటి వస్తువు కూడా ముగ్గు అని పేరు. మనం వేసేదాన్ని కూడా అదే తల ముగ్గు బుట్టలా ఉందంటాం, తెల్లగా ఉందని. ఆ ముగ్గు పిండి ఉంటుంది, పిండితో వేసే ముగ్గు. అవును, పిండి దాంట్లో కొంచెం సున్నం, బియ్యం పిండి కలిపి గుమ్మంలో వేస్తాం. అవును. ఆ ముగ్గుతో వేసినందువల్ల వీటికి తెలుగులో ముగ్గు అని పేరు వచ్చిందని నాకు అనుమానం. నా అనుమానం సుమా. దీన్ని రంగవల్లికలు అంటారు, హిందీలో రంగోలి అంటారు. ఈ రంగు అన్న పదం ఉంది కనుక మన వాళ్ళు చూసి రంగులు వేసేయాలి అని లెక్క పెట్టుకున్నారు. అందుకని గుమ్మంలో ముగ్గులు వేయడానికి రంగురంగుల పొళ్ళు వాడుతున్నారు. గమనిస్తున్నాం కదా మనం. అసలు రంగురంగుల పొడులు ఎందుకు వాడాలి? గులాలు అవి ఎందుకు వేయాలి గుమ్మంలో ముగ్గులో? అదేవన్నీ రసాయనికంగా ఉండేటటువంటివి. అవి తొక్కి లోపలికి ఎవరైనా వస్తే మన కాళ్ళకి ఇంటికి అంతా మళ్ళీ కడుక్కోవడం చాలా కష్టం. ఎందుకు వేస్తున్నారో తెలీదు. రంగోలి అనే పదాన్ని తీసుకుని రంగులు వేస్తున్నారని నా అనుమానం. రంగవల్లిక అంత సంస్కృతంలో పేరు. ఈ రంగవల్లికలు తెలుపుతోనే వేస్తారమ్మా. తెల్లని దీంతో ముగ్గు పిండితో వేసేవాళ్ళు. అలా గనక వేసినట్టయితే అందులో ఉన్న గుల్ల ముగ్గు కారణంగా లోపలికి క్రిమికీటకాలు రావు. ఆవు పేడకి పూర్వం ఉండేది కదా, ఇవన్నీ ఆవు పేడ ఉన్న రోజుల్లో ఆవు పేడకి సగం పోయేవి, పెద్ద పెద్దవి ఇంతంత పేడ పురుగులు కానీ, తేళ్లు కానీ, జిర్రులు కానీ ఆవు పేడ ఉంటే రావు. అవును. అందుకని ఆవు పేడతో కళ్ళాపి చల్లేవాళ్ళు. అక్కడి నుంచి తప్పించుకుని ఏ చీమో దోమో లాంటిది వచ్చిందంటే గుమ్మంలో వేసిన ముగ్గు దాటి లోపలికి వచ్చేది కాదు. ఇందుకు వేసేటటువంటిది పిచ్చి పిచ్చిగా ఈ మున్సిపాలిటీ వాళ్ళు చల్లినట్టుగా కాకుండా అందంగా కళాత్మకంగా వేసుకుంటున్నాం. ఇలా ఒక ప్రయోజనాన్ని ఆశించి వేసినటువంటి దీంట్లో పసుపు కుంకాలు చల్లడం దేనికి? అది అనిత్యం. అది నిత్యం. పైగా అదేంటంటే ఆ రంగవల్లికల మోజులో ఇక్కడ పసుపు కుంకాలు చల్లుతున్నారు అన్నమాట. మరి దాన్ని తొక్కచ్చా? పసుపుని, కుంకాన్ని, పూలని తొక్కకూడదు కదా. అవును కదా, తొక్కకూడదు కదా. మరి గుమ్మం ముందు వేసుకుంటే ఎక్కడ తొక్కకుండా ఎట్లా వస్తారు? అది ఆలోచిస్తే చెయ్యరా పని. ఆలోచించకుండా చేసేటటువంటి పొరపాట్లు ఇవే అని నేను అనుకుంటా. ఎవరైతే గుమ్మాల్లో పసుపు కుంకాలు వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. పసుపుని, కుంకాన్ని తొక్కచ్చా? తొక్కకూడని ప్రదేశాల్లో పసుపు వేస్తాం మనం. అవును. ఎందుకంటే గుమ్మానికి పసుపు రాస్తే గుమ్మం మీద కాలు పెట్టరు అని చెప్పి పసుపు రాసి పెడుతున్నాం. కరెక్ట్ అమ్మా. పసుపు పెట్టేటప్పటికి ఏమైంది? పసుపు లక్ష్మీదేవి. అవును. మరి లక్ష్మీదేవిని తొక్కుతారా? గుమ్మాన్ని మనం జాగ్రత్తగా దాటి పెడతాం. ఎందుకు? ఒకవేళ ఎవరైనా గుమ్మాన్ని తన్నుతారేమో అని అనుమానంతో పసుపు రాచేస్తాం. అవును, అవును. గుమ్మము లక్ష్మే, పసుపు లక్ష్మే. మరి అట్లాంటి పసుపు తొక్కకూడదని చెప్పేట దానికి రాస్తూ ఉంటే గుమ్మంలో ముగ్గులో పసుపు వేస్తే తొక్కకుండా ఎట్లా కుదురుతుంది? ఖచ్చితంగా. ఇప్పుడు పోనీ మనం జాగ్రత్తగా ఉంటాం, పిల్లలు మిగతా ఇంట్లో ఉండే మగవారు వాళ్ళు ఎంతవరకైనా జాగ్రత్తగా ఉంటారు. ఎవరైనా ఎంత జాగ్రత్తగా ఉంటారమ్మా? ఎవరికైనా ఎక్కడ కుదురుతుంది? మనకే హడావుడిగా చంటి పిల్లాడు పడిపోతున్నాడు అనుకోండి, పరిగెట్టి ఆ పిల్లాడిని తీస్తామా? పసుపు తొక్కకుండా వెళ్ళాలని చూస్తామా? పోనీ వాళ్ళ పసుపు తొక్కలేదు వాళ్ళంతా, రేపు పొద్దున తుడిచేటప్పుడు చీపురుతో తుడుస్తున్నామా లేదా? మనం ఇంట్లో పసుపు కుంకుమ కింద కాస్త ఒలికినట్టయితే ఏం చేస్తాం? చాలా చేత్తో తుడిచి, పొరపాటును కూడా చీపురు పెట్టాం కదా. ఇంకా ఎక్కడన్నా ఉందేమని బట్టతో తుడిచి, నీళ్ళేసి చేత్తో కడిగి, ఆ తర్వాత చీపురు పెట్టి కడుగుతాం. ఇంత జాగ్రత్తగా పసుపు కుంకాలను మనం గౌరవించేటటువంటి వాళ్ళం తొక్కే చోట వేసి రేపు పొద్దున చీపురుతో తుడిచేస్తున్నామంటే మనం ఏం ఆలోచిస్తున్నాము? వెర్రి తలలు వేస్తోందా పిచ్చి అని అనిపిస్తుంది.
ఇక పూల విషయానికి వస్తే అది కూడా అంతే, పూలు తొక్కకూడదు కదా. అసలు ఏ రకమైన పూలు మనం ముగ్గులో పెట్టకూడదు, తొక్కకూడదు, ముగ్గులో పెట్టకూడదు. తొక్కకూడదు కనుక కింద పెట్టము. పెట్టము. మనకి తల్లో పెట్టుకున్న పూలేని ఎప్పుడైనా కింద పడేయగా చూసారా మీరు పెద్దవాళ్ళు? తల్లో పూలు పెట్టుకుంటే ఏం చేస్తారమ్మా, ఆ దండ తీసుకెళ్లి మొక్కల్లో పడేస్తారు. అవును. కొన్నాళ్ళకి అవి పాత పడ్డాక చెత్తగా కావాలంటే అప్పుడు తొడవచ్చు, వెంటనే అయితే తొక్కం కదా. అటువంటిది పూలని, పసుపుని, కుంకాన్ని తొక్కడం అన్నది, తొక్కడానికి అనువుగా మనం తయారు చేసి పెట్టడం అన్నది, లేదా దాన్ని ఎవరు తొక్కకపోతే చీపురుతో తుడవడం అన్నది ఎంత అశుభమైనటువంటి పని ఆలోచించండి. అమ్మ, తులసమ్మ దగ్గర ముగ్గు వేసేటప్పుడు అక్కడ వేసుకోవచ్చునా? అక్కడ వేస్తే వేయచ్చు, ఎందుకంటే అక్కడ కూడా ఎందుకు వేయాలమ్మా, తులసికి పెడితే సరిపోలా? తులసికి పసుపు కుంకుమ పెడితే పెడతాం. తులసికి కూడా చిన్నగా ఉన్నప్పుడు పెడితే అది చచ్చిపోతుంది, కొంచెం ఎదిగాక. మరీ లేత మొక్క ఉంటుంది, దానికి పెట్టద్దు. తులసి కోటకి పెట్టండి అలంకారం, తులసికి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి, పువ్వు పెట్టండి, అన్నీ చెయ్యండి. తులసిని తొక్కం కదా. లేదా తులసి దగ్గర ముగ్గు వేసి అంత పిచ్చి గనక మనసులో ఉంటే ముగ్గులో పసుపు కుంకాలు వేయాలని తులసి దగ్గర వేసి దానిలో దీపం పెట్టండి. దీపాన్ని తొక్కరు గనక రేపు పొద్దున చేత్తో కడగండి, చీపురుతో కాదు. చెయ్యి ప్రధానం, చీపురు పెట్టకూడదు కదా పసుపు కుంకాల మీద. చేత్తో కడుక్కునే ఓపికంటే చెయ్యండి. ఓకే, అదర్వైజ్ అసలు స్ట్రిక్ట్లీ నో. అంతే కదమ్మా? అదర్వైజ్ స్ట్రిక్ట్లీ నో. నో. ఓకే, గుమ్మానికి ఎలాంటి అలంకరణ చేసుకోవచ్చు అమ్మా? గుమ్మానికి పసుపు రాస్తాం కదమ్మా. ఈ రోజుల్లో నిత్యం పసుపు రాచే ఓపిక లేదు, పైగా పసుపులు కూడా అంత చక్కగా ఉండటం లేదు మనకి. టర్కోనైనో ఏదో ఉంది దాంట్లో పసుపులో ఉన్న ఎంజైమ్, అది తీసేసి కదా మనకి బయటకు వస్తుంది ఒక పొట్టు లాంటి పసుపు. ఆ పసుపు రాస్తున్నాము, దానికన్నా చాలా మంది పసుపు రంగు వేస్తున్నారు. పసుపుకి ఘాటు వల్ల ఒక శక్తి ఉన్నా పసుపు రంగుకి కూడా ఒక రిపెల్లింగ్ శక్తి ఒకటి ఉంది. నెగిటివిటీని రిపెల్ చేసే శక్తి ఉంది పసుపు రంగుకి. అందువల్ల గుమ్మానికి పసుపు రంగు రాచి అలంకారంగా ఎర్రని కుంకుమ బొట్లు పెట్టచ్చు. మనకి పండగలకు చాలా మందికి ఉంది, ఇప్పటికీ కొంతమంది చాదస్తంగా చూస్తున్నాను నేను. శుక్రవారం అంటే ముందు గుమ్మానికి కడిగేసి పసుపు రాచేసి బొట్లు పెట్టేస్తారు. పెట్టచ్చు ఓపిక ఉంటే, కానీ అది నిత్యం ఉండేటట్టుగా లేదు గనక పసుపు రంగు రాచుకుని దాని మీద వేయటమే. తర్వాత గుమ్మానికి పూలతో అలంకరణ, పూల దండ కడతాం పైన, బంతి పూలతో, లేకపోతే మామిడి తోరణాలు కడతాం. ఇవి ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? ఎండిపోయేదాకానమ్మా. అంతే, ఎండిపోయిన వెంటనే తీసివేయాలి. సుమారుగా మామిడి ఆకులకైతే ఎన్ని రోజులు ఉంది, సుమారుగా 7-8 రోజుల దాకా మామిడి ఆకుల నుండి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అందువల్ల అది బాగా ఎండిపోయేదాకా వాటిని పెట్టచ్చు. నెగటివిటీని కూడా మామిడాకులు బాగా గ్రహిస్తాయి. అందువల్ల 10 మంది ఇంటికి వచ్చేటప్పుడు మామిడాకులు ఎందుకు కడతామంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించేసి ప్రాణవాయువుని మనకు అందిస్తూ ఉంటుంది కనుక మామిడాకులు తోరణాలు కట్టుకుంటూ ఉంటాం. ఈ బంతిపూలు కట్టడం వల్ల ఏంటంటే, బంతిపూలకి మంచి బంతిపూలమ్మ, ఇప్పుడు హైబ్రిడ్ వాటిలో నాకు అంత శక్తి కనపట్టల్లా. పాతకాల బంతిపూలు ఉండేవి, అవి ఉంటే దోమలు రావు. దోమలు రావా? అందుకని గుమ్మానికి కడతాం. ఓకే. కానీ ఇప్పుడు బంతిపూలకు వస్తున్నాయి అంటే దోమలతో పాటు పువ్వుల్లో పురుగులు కూడా చూస్తున్నాం, పెద్ద పెద్ద పురుగులు కనిపిస్తా ఉన్నాయి. అవి ఒక్కసారి దులిపితే పోతాయిలేండి, అవి ఇంతంత పురుగులు ఉంటాయి. ఇవి మరి దోమలు రెసిస్టెంట్ అయ్యాయో, అవి హైబ్రిడ్ అవ్వడం వల్ల బంతిపూలకు ఆ శక్తి లేదో తెలియదు. కానీ సరిగ్గా బంతిపూలు ఎప్పుడు వచ్చేవమ్మా? ఇప్పుడు 365 రోజులు వస్తున్నాయి కానీ హైబ్రిడ్వి. ఇవి కాకుండా వచ్చేవి ఎప్పుడు? సరిగ్గా మనకి సంక్రాంతికి ముందు, అంతే, దసరాలు వెళ్ళాక వస్తాయి. ఆ సమయానికి పొలాల్లో పంటలు కోస్తారు. పొలాల్లో ఉన్న దోమలన్నీ, వరి పొలాల్లో ఉన్న దోమలన్నీ గ్రామాల్లోకి వస్తాయి. గుమ్మానికి బంతిపూల తోరణాలు కట్టుకుండా అయిపోయింది. అంతే. ఎలా చూడండి, ప్రకృతి ఎంత బాగా మనకి సర్దుబాట్లు చేస్తుందో. రైట్ అమ్మా, చాలా సంతోషం. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.